2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. 12 ఏళ్లుగా ఒకే ఇంట్లో రెంట్‌కుండి దాని తర్వాత గనక వాటి మీద మాకు రైట్స్ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడడానికి చట్టాలు అసలు అటువంటికి ఏం చెప్తున్నాయి? అండ్ అది ఓన్ హౌస్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుందా? ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజు గారు. సరే, ఎవరైనా సరే అద్దెంట్లో ఉండేటువంటి వాళ్ళు 12 ఇయర్స్ నుంచి ఒకే అద్దెంట్లో ఉంటున్నారు. సడన్గా వాళ్ళకి ఓనర్షిప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజు గారు. ఇక్కడ 12 ఇయర్స్ పాటు ఒకే ఇంట్లో అద్దెకుంటూ ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత ఆ ప్రాపర్టీ మీద యాజమాన్యపు హక్కులు అంటే ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ వస్తాయా రావా అన్నది చాలా అపోహ ఉంది చాలామందిలో. చాలామంది ఏమనుకుంటుంటారంటే చట్టం చెప్తోంది కదా 12 ఇయర్స్ పాటు ఒకే ప్రాపర్టీలో ఉన్నట్లయితే అది మా ప్రాపర్టీ అయిపోతుంది. అది హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా, ఓపెన్ సైట్లోనైనా, కమర్షియల్ కాంప్లెక్స్ అయినా, దేంట్లోనైనా కంటిన్యూ వితౌట్ ఎనీ బ్రేక్ లేకుండా కంటిన్యూగా 12 ఇయర్స్ పాటు ఉంటే ఆ ప్రాపర్టీకి ఓనర్షిప్ రైట్స్ వస్తాయా రాదా అన్నది చాలామంది ఏమనుకుంటుంటే చట్టం చెప్తుంది కదండి 12 ఇయర్స్ పాటు ఖచ్చితంగా మేము ఓనర్ అయిపోతాం అనుకుంటారు. కానీ నేను దీన్ని 5 పాయింట్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. పాయింట్ నెంబర్ 1, మీరు అద్దె చెల్లిస్తూ ఉంటే ఎప్పటికీ కూడా మీరు ఓనర్షిప్ కాలేరు. దిస్ ఇస్ నెంబర్ 1 పాయింట్. మీరు అద్దె చెల్లిస్తూ ఉన్నారు, ఎవ్రీ మంత్ కూడా రెంట్ చెల్లిస్తున్నారు, ఆయనకి ఆఫ్లైన్లో అమౌంట్ కానీ ఆన్లైన్లో అమౌంట్ కానీ చెల్లిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు యాజమాన్యపు హక్కులు ఉండవు. ఇది ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. అంటే ఒక ప్రాపర్టీకి రెంట్ ఇస్తున్నామంటే అర్థం ఏంటి? యు ఆర్ ఎ టెనెంట్ ఆర్ ఒక లిజర్ ఏదో అంటారు, అంతేగాని యు ఆర్ నాట్ ఎ ఓనర్. సో ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. నెంబర్ 2, కొన్ని సందర్భాల్లో మాత్రం అట్లాంటి అవకాశం ఉంటుంది. ఏ సందర్భంలో అవకాశం ఉంటుంది? అడ్వర్స్ పొజిషన్ అంటారు. అడ్వర్స్ పొజిషన్ అంటే ఆ ప్రాపర్టీలో ఎవరైతే టెనెంట్ అన్నారు అక్కడ, ఆయన ఓనర్ తన ప్రాపర్టీని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన 12 ఇయర్స్ పాటు ఆ ప్రాపర్టీని ఓనర్ పట్టించుకోవట్లా. అంటే వితౌట్ ఎనీ అడ్వర్స్ పొజిషన్ని మనం కోర్టులో ఫైల్ చేస్తాం. అంటే ఆ ప్రాపర్టీలో ఇతను వెళ్ళి ఆక్యుపై చేసుకుని కూర్చున్నాడు ఆ ప్రాపర్టీలో. అంటే రెంట్ పే చేయట్లేదు, అసలు ఓనర్షిప్ని యాక్సెప్ట్ చేయట్లేదైనా. అది ఇండ్లైనా, స్థలమైనా, వ్యవసాయ భూమి అయినా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా, ఏదైనా సరే వితౌట్ రెంట్ పే చేయట్లేదు, ఒక పవర్ బిల్ కట్టట్లేదు, మెయింటెనెన్స్ కట్టట్లేదు, ఓనర్కి దీనికి సంబంధం లేదు. ఓనర్ పట్టించుకోకుండా అదే పొజిషన్లో ఆ ఓనర్ పట్టించుకోకుండా 12 ఇయర్స్ పాటు ఉంటే అటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ ప్రాపర్టీ మీద తనకు హక్కు ఉంది అని చెప్పి ఆ టెనెంట్ కావచ్చు, లెజర్ కావచ్చు, ఎవరైనా వెళ్ళి ఆ ప్రాపర్టీ మీద తను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఎవ్రీ మంత్ రెంట్ పే చేసుకుంటూ ఉన్న సందర్భంలో మాత్రం ఈ ప్రాపర్టీకి అన్నిటి పరిస్థితిలో ఓనర్ కాలేడు. అయితే ఏం చేయాలి? ఇక్కడ చాలామంది డౌట్. ఇక్కడ ఓనర్స్కి ఇచ్చే సూచన ఏంటంటే, మీరు ఏదైనా మీకు ఒక ప్రాపర్టీ ఉంది, ఒక స్థలం ఉంది, మీరు ఎక్కడో యూఎస్ఏలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, ఎక్కడ ఉంటారు, మీరు ఇక్కడ పట్టించుకోవట్లే. అందుకనే పట్టించుకోమని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక ఓపెన్ ల్యాండే కావచ్చు, ఆ ఓపెన్ ల్యాండ్ పట్టించుకోకుండా ఉన్నారు. మీరు ఎవరో వెళ్ళి అక్కడ చిన్న షెడ్ వేశారు, లేదా ఆక్యుపై చేశారు. ఒక రోడ్ సైడ్ ఉన్నట్లయితే ఒక దాబా లాగా వేసుకుని కూర్చున్నారు. మీరు పట్టించుకోవట్లా, ఎవరున్నారో ఏంటో పొజిషన్ తెలుసుకోవట్లేదు, ఆ పొజిషన్లో మీరు లేరు. ఆయన ఆక్యుపై చేసుకుంటూ కూర్చున్నాడు అంటే మీ ఓనర్షిప్ని యాక్సెప్టెన్స్ ఇవ్వట్లేదు. సో డెఫినెట్గా ఆయన అడ్వర్స్ పొజిషన్ తీసేసుకొని 12 ఇయర్స్ తర్వాత ఈ ప్రాపర్టీలో ఉన్నాను కాబట్టి ఈ ప్రాపర్టీ నాది అని చెప్పి ఆయన కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కోర్టులు కూడా యాక్సెప్టెన్స్ ఇస్తాయి. బట్ అక్కడ కూడా ఈ 12 ఇయర్స్ పాటు కంటిన్యూటీలో ఆయన ఉన్నట్టుగా డెఫినెట్గా అక్కడ ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఓనర్స్ ఏం చేయాలి? ఎప్పటికప్పుడు తనకు ఉన్నటువంటి ప్రాపర్టీ, అది ఓపెన్ ఫ్లాట్ అయినా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కమర్షియల్ కాంప్లెక్స్ అయినా, అందులో ఉన్న తన ప్రాపర్టీ మీద ఎప్పటికప్పుడు ఒక రకమైన ఒక అబ్జర్వేషన్లో ఉండాలి. ఎవరైనా ఉన్నారా, ఎవరు పోతున్నారని చెప్పి. అందుకే రీసెంట్గా మనకి హైదరాబాద్ లాంటి ఈ కార్పొరేట్ సిటీస్లో ఏమవుతున్నాయంటే ఎస్పెషల్లీ వీటిని ఆర్గనైజ్ చేయడం కోసం అని చెప్పి కొన్ని ఏజెంట్స్ కూడా పనిచేస్తున్నారు, కొన్ని వింగ్స్ పనిచేస్తున్నాయి. అంటే మీ ప్రాపర్టీ ఎక్కడుంది, మీ ప్రాపర్టీని మేము ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం అని చెప్పి కొన్ని సంస్థలు కూడా వచ్చాయి. ఇలాంటి రావాలని మనం కూడా ఊహించుకుందాం. ఎందుకంటే ఒకప్పటిలో అది పరిస్థితి కాదు. ఈరోజు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు అందరూ కూడా. ఓనర్స్ వాళ్ళ పేరెంట్స్ ఆ ప్రాపర్టీస్ కొన్నారు, ఆ పేరెంట్స్ కొన్న ప్రాపర్టీస్ పిల్లలకు కూడా తెలియదు, ఆ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉంటాయి. సో దీనివల్ల విలువైన స్థలాలు కూడా అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి? ప్రాపర్టీ మీరు ఉన్నారా, ఆ ప్రాపర్టీలో మీరు ఖచ్చితంగా రెంట్ పే చేస్తూ ఉన్నంత కాలం కూడా ఆ ప్రాపర్టీ మీద మీకు ఓనర్షిప్ వచ్చే రైట్ ఎట్టి పరిస్థితిలో కూడా మీకు లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రాపర్టీ ఓనర్షిప్ రాదు. ఇక్కడ సుప్రీంకోర్టు 2 విషయాల్లో జడ్జిమెంట్ కూడా చెప్పడం జరిగింది. 1996లో మోహన్ లాల్ వర్సెస్ అబ్దుల్ గఫీర్ అని చెప్పి ఒక కేసు ఉంది.
ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన సైటేషన్లో కూడా అడ్వర్స్ పొజిషన్ లేకుండా ఆ ప్రాపర్టీని తీసుకోవడం అన్న విషయం కూడా తప్పు అని చెప్పడం జరిగింది. మరొకటి 2007లో మరొక తీర్పు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మునిచిక్కమ్మ వర్సెస్ రేవన్న అన్నటువంటి కేసులో కూడా సుప్రీంకోర్టు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఏం చెప్తున్నారంటే రెంట్ పే చేస్తూ ఉన్నంతకాలం మీరు ఎప్పటికీ కూడా ఓనర్ కాలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అడ్వర్స్ పొజిషన్ అంటే మీరు ఆ ప్రాపర్టీలో లేకుండా, ఓనర్కి తెలియకుండా మీరు ఆ పొజిషన్లో కంటిన్యూగా, అది కూడా వితౌట్ ఎనీ బ్రేక్ ఉండాలి. మధ్యలో మీరు ఒక 3 years ఉండి మధ్యలో బ్రేక్ చేశారు, మళ్ళీ కంటిన్యూ అయితే అక్కడి నుంచి దాని కంటిన్యూషన్ తీసుకుంటారు తప్పించి ఈ పాత ఉన్నటువంటి ఆ డేట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్సిడర్ చెయ్యరు. అందుకని 12 years పాటు వితౌట్ ఎనీ బ్రేక్ కంటిన్యూగా కానీ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం అట్లాంటి స్థలాలు మాత్రం అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గవర్నమెంట్ సెక్టర్ భూమ్సా, వక్ఫ్ ల్యాండ్సా, ఎండోమెంట్ ల్యాండ్స్ అనే విషయంలో కూడా ఉంటాయి. బట్ ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్ విషయానికి వచ్చేసరికల్లా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వక్ఫ్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో కూడా తెలియదు. కానీ అడ్వర్స్ పొజిషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్కి మాత్రం వర్తించదు. కేవలం ప్రైవేట్ ప్రాపర్టీస్కి మాత్రమే వర్తిస్తుంది. ఇది 100% తెలుసుకోవాల్సినటువంటి ఒక పాయింట్ నాగరాజ్ గారు. వెరీ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.